శ్రీను గోడపై గీతలు గీసి లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆద్య అక్కడికొచ్చి "ఏం చేస్తున్నావు శ్రీను" అని అడగటంతో "ఏమీ లేదు ఆద్య, చారు మాల వేసి 2 రోజులే అయ్యింది. ఇంకా చూడు ఎన్ని రోజులు ఉందో. అంటే ఇంకా మనము 38, 40 రోజులు ఇలాగే ఉండాలా? మనం దగ్గర కాకూడదా ఆద్య? నా వల్ల కావటం లేదు" అని శ్రీను అంటాడు. అంటే ఇంట్లో ఎవరైనా భవానీ మాల వేసినప్పుడు మనకు తప్పదు కదా శ్రీను! మనం వేచి చూడాల్సిందే అని ఆద్య అంటుంది. ఆద్య, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అది కనుక మనం పాటించామంటే ఖచ్చితంగా వర్కౌట్ అయిపోతుంది అని శ్రీను అంటాడు. ఏంటా ఐడియా అని ఆద్య అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరం ఒక్కటైపోయామనుకో, అప్పుడు సరిపోతుంది కదా అని శ్రీను చెప్పడంతో ఇక ఆద్య చాలా క్యూట్‌గా "ఏయ్ శ్రీను, నిన్ను కొట్టేస్తానంటూ" వెంట పడుతూ ఉంటే "ఏ ఆద్య, ఆగు ఆగు" అంటూ శ్రీను పరుగులు పెడుతూ ఉంటాడు. అయితే చారు ఇదంతా వినేస్తుంది. "అమ్మ శ్రీను బావ, నువ్వు భలే ఐడియా వేశావే! ఇప్పుడు చూడు నేను నిన్ను ఎలా ఇరికిస్తానో. నీ ప్లాన్ అస్సలు వర్కౌట్ అవ్వనివ్వను కదా" అని అనుకుంటూ వెంటనే లోపలికి వచ్చి వేపాకు మండలు తీసుకొని అమ్మవారు పూనినట్లు కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో ఆద్య, శ్రీను, రఘురాం అందరూ కూడా హాల్లోకి వస్తారు. చారు కళ్ళు పోవటానికి కారణమైన శ్రీను కూడా అమ్మవారి దీక్ష చేయాలి అని చారు అమ్మవారు పూనినట్లు చెప్తూ ఉండటంతో శ్రీను, ఆద్య చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. మరిప్పుడు చారు ప్లాన్ ప్రకారం శ్రీను కూడా అమ్మవారి మాల వేసేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.